విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణము కథను ఆశ్చర్యంతో విన్నారు రామలక్ష్మణులు. ఆ రాత్రి అంతా గంగావతరణము కథనే మననం చేసుకుంటూ నిద్రపోయారు. మరునాడు పొద్దుటే లేచారు. సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. ఇద్దరు విశ్వామిత్రుని వద్దకు వచ్చారు. విశ్వామిత్రునికి నమస్కరించి ఆయన పక్కనే నిలబడ్డారు. అప్పుడు శ్రీరాముడు విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, మీరు చెప్పిన గంగావతరణము కథ మాకు ఎంతో సంతోషాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది. గడిచిన రాత్రి అంతా నేను లక్ష్మణుడు ఆ కథనే మననం చేసుకున్నాము. మనము ఇప్పుడు ఆ పవిత్ర గంగానది దాటాలి కదా, అందుకు తగిన ఏర్పాట్లు ఈ ఆశ్రమంలో ఉన్న మునికుమారులు చేశారని వినయంగా చెప్పాడు శ్రీరాముడు. తర్వాత విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, వారితో వచ్చిన మునులందరూ గంగానదిని దాటారు. విశాల నగరము చేరుకున్నారు. ఆ విశాల నగరము చూచి రాముడు విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, ఈ నగరమును ఎవరు పరిపాలిస్తున్నారు? వారు ఏ రాజవంశమునకు చెందినవారు? వారి చరిత్ర ఏమిటి? మాకు వివరించండి అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు, మునులకు విశాల నగర వృత్తాంతము చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రామ, ఇప్పుడు నీకు ఈ ప్రదేశంలో ఏమి జరిగిందో సవిస్తరంగా చెబుతాను విను. కృతయుగంలో దితిపుత్రులు, అదితిపుత్రులు ఉండేవారు. వారు మహాబలవంతులు, పరాక్రమవంతులు, ధార్మికులు కూడా. వారందరికీ ఒక కోరిక కలిగింది. తమకు రోగములు, ముసలితనము, మరణము లేకుండా ఉండాలని కోరుకున్నారు. దానికి తగిన ఉపాయం గురించి ఆలోచింపసాగారు. వారికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. క్షీరసాగరమును మధించి అమృతమును పొందాలని అనుకున్నారు. దితిపుత్రులు, అదితిపుత్రులు క్షీరసాగరమును మధించాలని నిశ్చయించుకున్నారు. మందర పర్వతాన్ని పెకిలించి తెచ్చి క్షీరసాగరంలో పడేశారు. వాసుకుని తాడుగా ఆ పర్వతమునకు చుట్టారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి తాడుగా క్షీరసాగరాన్ని చిలకసాగారు. 1000 సంవత్సరాలు గడిచాయి. వాసుకి తన తలల నుండి విషాన్ని కక్కడం మొదలుపెట్టాడు. ఆ విషంలో నుండి హాలాహలం పుట్టింది. ఆ హాలాహలము జగత్తునంతటినీ దహించసాగింది. దేవతలందరూ ఆ హాలాహలం నుండి లోకాలను రక్షించమని మహేశ్వరుణ్ణి ప్రార్థించారు. ఇంతలో విష్ణుమూర్తి కూడా అక్కడికి వచ్చాడు. మహావిష్ణువు చిరునవ్వు నవ్వుతూ మహేశ్వరునితో ఇలా అన్నాడు: ఓ మహాదేవ, నీవు అందరికన్నా పెద్దవాడివి. దేవాసురులు క్షీరసాగరం మధిస్తుంటే ముందు హాలాహలం పుట్టింది. అందరికన్నా పెద్దవాడివి నువ్వు కాబట్టి ముందు పుట్టిన హాలాహలాన్ని గ్రహించటానికి నువ్వే సమర్థుడివి. కాబట్టి ఆ హాలాహలాన్ని తీసుకో అని అన్నాడు. తర్వాత మహావిష్ణువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మహాశివుడు హాలాహలాన్ని అమృతం మాదిరిగా తాగాడు. తర్వాత శివుడు కూడా వెళ్ళిపోయాడు. మరల దేవతలు, అసురులు క్షీరసాగరాన్ని మధించసాగారు. ఇంతలో మరొక ఉత్పాతం జరిగింది. క్రింద ఆధారం ఏమీ లేకపోవడంతో మందర పర్వతం క్షీరసాగరం అడుక్కుపోసాగింది. అప్పుడు మరల దేవతలు, అసురులు విష్ణుమూర్తిని ప్రార్థించారు: ఓ మహాబాహో, సర్వభూతములకు నీవే దిక్కు. మా మొర ఆలకించి ఈ మందర పర్వతముని పైకెత్తు, మాకు సాయం చెయ్యని ప్రార్థించారు. దేవతల మొరను విన్న విష్ణువు తాను కూర్మరూపం అనగా తాబేలు రూపం ధరించి ఆ మందర పర్వతం కింద చేరాడు. మందర పర్వతం కుంగిపోకుండా ఎత్తి పట్టుకున్నాడు. తర్వాత దేవదానములు మరలా క్షీరసాగరమును మధించసాగారు. మరలా 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు ధన్వంతరి, అప్సరసలు క్షీరసాగరంలో నుండి పుట్టారు. ఓ రామ, నీళ్లను మధించగా వచ్చిన రసము నుండి పుట్టినవారు కాబట్టి వారికి అప్సరసలు అని పేరు వచ్చింది. ఆ అప్సరసలు 60 కోట్ల మంది పుట్టారు. ఆ అప్సరసలను వివాహం చేసుకోవడానికి దేవదానవుల్లో ఎవరూ ముందుకు రాలేదు. అందుకని వారు ఎవరికీ చెందని సాధారణ స్త్రీలుగా ఉండిపోయారు. తరువాత వరుణుని కుమార్తె వారుణి తనను ఎవరు పరిగ్రహిస్తారా అని అనుకుంటూ బయటికి వచ్చింది. ఆ వారుని దితిపుత్రులు స్వీకరించలేదు. అదితిపుత్రులు స్వీకరించారు. వారుని మధ్యమునకు అనగా సురకు అధిదేవత. ఆ కారణం చేత వారుణిని స్వీకరించకపోవడం చేత దితిపుత్రులు అసురులయ్యారు. సురను స్వీకరించడం చేత అదితిపుత్రులు సురులయ్యారు. మరలా క్షీరసాగర మథనం జరిగింది. క్షీరసాగరంలో నుండి ఉచ్చైశ్రవం అనే గుర్రము, కౌస్తభము అనే మణి, దాని తర్వాత అమృతము పుట్టాయి. ఆ అమృతం కోసం దేవతలు, అసురులు యుద్ధం చేసుకున్నారు. అసురులు నాశనమయ్యారు. ఆ యుద్ధంలో అసురులు, దైత్యులు ఒక పక్షం చేరారు.
అదితి పుత్రులైన దేవతలు ఒక పక్షం చేరారు. ఆ యుద్ధంలో అందరూ నాశనమయ్యారు. తర్వాత శ్రీ మహావిష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని హరించుకుపోయాడు. దానితో దానవులకు కోపం వచ్చింది. దానవులు, దైత్యులు అందరూ విష్ణువుతో యుద్ధానికి దిగారు. శ్రీ మహావిష్ణువు వారిని అందరినీ సంహరించాడు. దేవతలకు అధిపతి దేవేంద్రుడు. దేవదానవ యుద్ధంలో అసురులను అందరినీ చంపి దేవేంద్రుడు ముల్లోకాలకు అధిపతి అయ్యాడు. ఓ రామ, దేవాసుర యుద్ధంలో దితి కుమారులైన దైత్యులు మరణించారని చెప్పాను కదా. తన కుమారుల మరణానికి దితి ఎంతో చింతించింది. తన భర్త అయిన కశ్యపుని వద్దకు పోయి ఇలా అడిగింది, నాథా, నీ కుమారులైన దేవతలు నా కుమారులైన దైత్యులను చంపివేశారు. ఆ దేవతలను చంపేవాడు నాకు పుత్రుడిగా కావాలి. దేవేంద్రుని చంపగల పరాక్రమవంతుణ్ణి నాకు పుత్రుడిగా ప్రసాదించు. నాకు కుమారుడు కావాలని నేను తపస్సు చేస్తాను. నాకు అనుమతినివ్వండి అని అడిగింది. ఆ మాటలు విన్న కశ్యపుడు దితితో ఇలా అన్నాడు, ఓ దితి, నీ కోరిక నెరవేరుతుంది. యుద్ధంలో ఇంద్రుణ్ణి జయించగల పుత్రుడు నీకు కలుగుతాడని వరం ఇచ్చాడు. దితిని ఆశీర్వదించి తపస్సుకు వెళ్ళిపోయాడు కశ్యపుడు. కశ్యపుని మాటలకు దితి చాలా ఆనందపడింది. తాను కూడా కుశప్లవనము అనే ప్రదేశంలో తపస్సు చేసింది. ఆమె తపస్సు చేస్తున్న సమయంలో దేవేంద్రుడు స్వయంగా వచ్చి ఆమెకు పరిచర్యలు చేశాడు. అగ్నికార్యము చేయుటకు సమిధులు, దర్భలు, నీళ్లు, పళ్ళు అన్నీ సకాలంలో సమకూర్చేవాడు. ఆమెకు శ్రమగా ఉంటే ఆమె కాళ్ళు పట్టేవాడు. సకల ఉపచారములు చేసేవాడు. ఆ ప్రకారంగా 999 సంవత్సరాలు ఆమె తపస్సు చేసింది. ఆమెకు దేవేంద్రుడు సేవలు చేస్తూనే ఉన్నాడు. దేవేంద్రుడు చేసే సేవలకు చాలా ఆనందించింది దితి. ఓ దేవేంద్ర, నేను పరాక్రమవంతుడైన కుమారుని కొరకు నీ తండ్రి, నా భర్త అయిన కశ్యపుని వరం అడిగాను. 1000 సంవత్సరాల తర్వాత నాకు కుమారుడు కలుగుతాడని నా భర్త నాకు వరం ప్రసాదించాడు. ఇంకొక సంవత్సరంలో నీకు మరొక సోదరుడు పుట్టబోతున్నాడు. నీవు నా కుమారుడు కలిసి ఈ ముల్లోకాలను పాలించండి అని పలికింది. తర్వాత ఆమె నిద్రించడానికి లోపలికి వెళ్ళింది. కానీ తొందరలో కాళ్ళు పెట్టుకోవాల్సిన చోట తల పెట్టుకోవాల్సిన చోట కాళ్ళు పెట్టుకుని నిద్రించింది. ఆమె ప్రమేయం లేకుండానే ఆమె తల వెంట్రుకలు ఆమె కాళ్లకు తగులుతున్నాయి. ఆ కారణం చేత ఆమె అపవిత్రమయ్యింది. ఆ ప్రకారంగా అపవిత్రమైన దితిని చూసి దేవేంద్రుడు సంతోషించాడు. తర్వాత ఇంద్రుడు ఆమె గర్భంలోనికి ప్రవేశించాడు. ఆమె గర్భంలో పెరుగుతున్న పిండమును 7 ముక్కలుగా నరికాడు. ఆ ప్రకారంగా నరకబడ్డ ఆ పిండము గట్టిగా ఏడ్చింది. ఇంద్రుడు ఆ పిండమును చూచి ఏడవవద్దు అని అనునయిస్తూనే ఆ పిండమును ఖండిస్తున్నాడు. ఆ ఏడుపు విని దితి మేల్కుంది. తన కడుపులోని పిండమును చంపవద్దని ఇంద్రుని వేడుకుంది. తన తల్లి అయిన దితి మాటను గౌరవించాడు ఇంద్రుడు. ఆమె గర్భంలో నుండి బయటికి వచ్చాడు. దితిని చూచి ఇంద్రుడు ఇలా అన్నాడు, తల్లి, నన్ను క్షమించు. నీవు తలవైపు కాళ్ళు పెట్టుకుని నీ తల వెంట్రుకలు నీ పాదములకు తగులునట్లు నిద్రించావు. అపచారము చేశావు. ఆ అపచారం అవకాశముగా తీసుకుని నేను నీ గర్భంలో ప్రవేశించాను. యుద్ధములో నన్ను చంపబోవు నీ కుమారుని గర్భంలో 7 ముక్కలుగా ఖండించాను. నన్ను క్షమించు అని ప్రార్థించాడు. తన గర్భములోనే 7 ముక్కలుగా ఖండింపబడిన తన కుమారుని తలుచుకుని దితి ఎంతో దుఃఖించింది. కాసేపటికి తేరుకుంది. దేవేంద్రుని చూచి ఇలా అంది, కుమారా, తప్పు నాది. నిన్ను అనవలసిన పని లేదు. నీ రక్షణ నీవు చూచుకున్నావు. నా గర్భస్థ శిశువును 7 ముక్కలుగా ఖండించావు. ఎటూ నా గర్భం విచ్ఛిన్నమైంది. కానీ నీవు నాకు ఒక ఉపకారం చెయ్యి. ఈ 7 ఖండములను 7 మరుస్థానములకు పాలకులుగా నియమించు. నా 7 కుమారులు దివ్య రూపములతో వాత్స్కందములకు స్థానపాలకులగుదురుగాక. వారికి మరుత్తులు అనే పేరు సార్థకమగుగాక. ఈ మరుత్తుల్లో ఒకరు బ్రహ్మలోకమును, ఒకరు ఇంద్రలోకమును, 3వ వాడు వాయులోకమును నిత్యము తిరుగుతూ ఉండుదురుగాక. మిగిలిన నా 4 కుమారులు నీ ఆజ్ఞకు లోబడి 4 దిక్కులను పరిపాలించుదురుగాక. నీవు నా కుమారుణ్ణి ఖండించినప్పుడు ఏడవకు అనగా మా రుత అని అనునయించావు. నా కుమారులు అదే పేర్లతో మరుత్తులని పిలువబడతారని పలికింది దితి. ఆమె మాటలు విని ఇంద్రుడు ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆమె ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. అమ్మా, నీవు చెప్పినట్లే జరుగుతుంది. నీకు శుభం జరుగుతుందని అన్నాడు. తరువాత దితి, దేవేంద్రుడు స్వర్గలోకం వెళ్ళిపోయారు. ఓ రామ, దితి అదే ప్రదేశంలో తపస్సు చేసింది. ఆమెకు ఇంద్రుడు ఇక్కడనే ఉపచారములు చేశాడు. తరువాత కాలంలో ఇక్ష్వాకునకు అతని భార్య అలుంబసుకు విశాలుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ విశాలుడు ఈ నగరాన్ని నిర్మించాడు.
ఆయన పేరుతోనే ఈ నగరము విశాలపురం అని పిలువబడుతోంది. ఆ విశాలుని కుమారుడు హేమచంద్రుడు, హేమచంద్రుని కుమారుడు సుచంద్రుడు, సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుడు, ధూమ్రాశ్వుని కుమారుడు సృంజయుడు, సృంజయుని కుమారుడు సహదేవుడు, సహదేవుని కుమారుడు కుశాశ్వసుడు, కుశాశ్వసుని కుమారుడు సోమదత్తుడు, సోమదత్తుని కుమారుడు కాకుత్సుడు, ఆ కాకత్సుని కుమారుడు ప్రస్తుతం విశాల నగరమును పరిపాలిస్తున్న సుమతి. మనము ఈ రాత్రికి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయం మిథిలా నగరానికి ప్రయాణం కొనసాగిస్తామని అన్నాడు విశ్వామిత్రుడు. తాము వచ్చిన సంగతి విశాలపురమునకు రాజైన సుమతికి వర్తమానం పంపాడు. వెంటనే సుమతి సపరివార సమేతంగా వచ్చి విశ్వామిత్రునికి ఆయన వెంట వచ్చిన వారికి సాదరంగా ఆహ్వానం పలికాడు. అర్ఘ్యపాద్యాదులనిచ్చి సత్కరించాడు. విశ్వామిత్రుని చూచి సుమతి ఇలా అన్నాడు: మహాత్మా, తమరు మా నగరానికి వచ్చి మమ్మల్ని కృతార్థులను చేశారు. మేము ధన్యులు అని పలికాడు సుమతి. సుమతి, విశ్వామిత్రుడు పరస్పరం క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత సుమతి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు: ఓ విశ్వామిత్ర మహర్షి, నీతో పాటు 2 రాకుమారులు వచ్చారు. వారి మొహంలో దేవతలతో సమానమైన తేజస్సు కనబడుతూ ఉంది. వారి నడక సింహము నడక పోలి ఉంది. వారు అమితమైన బల పరాక్రమములు కలవారిగా కనబడుతున్నారు. వారి విల్లు అమ్ములు ధరించి ఉన్నారు కాబట్టి క్షత్రియ కుమారుల వలె ఉన్నారు. ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగు పెడుతున్నారు. వారి సౌందర్యము అశ్విని దేవతలను మరిపించుచున్నది. వీళ్ళు ఎవరు? ఏ దేశపు రాకుమారులు? వీరి తల్లిదండ్రులు ఎవరు? మీ వెంట ఈ దుర్గమమైన అరణ్యాల్లో కాలినడగన తిరుగుటకు కారణమేమిటి? తమరికి అభ్యంతరం లేకపోతే తెలపండని అడిగాడు సుమతి. విశ్వామిత్రుడు సుమతికి తాను సిద్ధాశ్రమంలో నివసించుట, ఆశ్రమంలో యాగం చేయు సంకల్పించుట, దానిని రాక్షసులు భగ్నం చేయు ప్రయత్నించుట, తాను అయోధ్యకు పోయి దశరథుణ్ణి రామలక్ష్మణులను యాగ సంరక్షణ కొరకు పంపమని అర్థించుట, దశరథుడు రామలక్ష్మణులు తన వెంట పంపుట, రామలక్ష్మణులు రాక్షసులను చంపుట, యాగమును రక్షించుట, తర్వాత తాను రామలక్ష్మణులతో కలిసి మిథులకు పోతూ దారిలో సుమతిని చూచుట వరకు అన్ని విషయములు చెప్పాడు. విశ్వామిత్రుని మాటలకు సుమతి ఎంతో సంతోషించాడు. దశరథ పుత్రులైన రామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశాడు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు సుమతి మందిరంలో విశ్రమించారు. మరునాడు వారు మిథిలా నగరానికి ప్రయాణమయ్యారు. మిథిలా నగర సమీపానికి వచ్చారు. అక్కడ వారికి నిర్మానుష్యంగా ఉన్న ఒక ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమాన్ని రాముడు చూచాడు. ఓ మహర్షి, ఈ ఆశ్రమం ఎవరిది? ఇక్కడ ఎవ్వరూ లేరు, దీనికి కారణం ఏమిటని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు: రామా, ఇది గౌతముని ఆశ్రమం. ఆయన భార్య పేరు అహల్య. గౌతముడు ఈ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు దేవేంద్రుడు గౌతముని ఆశ్రమంలో లేని సమయంలో చూచి ఆయన వేషం వేసుకుని ఆశ్రమంలో ప్రవేశించాడు. అహల్యను చూసి ఇలా అన్నాడు: ఓ సుందరి, నేను కాముకుడను, నిన్ను కామించాను. కాముకులు సమయం కొరకు వేచి ఉండరు కదా, నేను నీతో రతి సంగమునకు కోరుచున్నానని అడిగాడు. తన భర్త వేషంలో వచ్చినవాడు ఇంద్రుడేనని తెలుసుకున్నది అహల్య. అహల్యకు దేవేంద్రుడితో రతిక్రీడ సలుపవలనని దుర్బుద్ధి పుట్టింది. దేవేంద్రుడి మీద ఉన్న కోరికతో అతనితో రతిక్రీడకు అంగీకరించింది. తరువాత అహల్య సంతృప్తి చెందిన మనస్సుతో దేవేంద్రునితో ఇలా అన్నది: ఓ దేవేంద్ర, నేను కృతార్థురాలనయ్యాను, కోరిక తీరిన దానినయ్యాను. ఇక్కడ నుండి తొందరగా వెళ్ళిపోండి. నా భర్త గౌతముడు వస్తే మనిద్దరికీ ప్రమాదం అని అంది అహల్య. అహల్య మాటలకు ఇంద్రుడు నవ్వాడు. సుందరి, నాకు చాలా ఆనందంగా ఉంది, ఎంతో తృప్తిగా ఉంది. నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతానన్నాడు ఇంద్రుడు. రామా, ఆ ప్రకారంగా అహల్యతో సంగమించిన ఇంద్రుడు ఎక్కడ గౌతముడు వచ్చి తనను చూస్తాడో అని భయపడిపోతూ గౌతముని ఆశ్రమం నుండి త్వరగా బయటికి వచ్చాడు. ఇంతలో గౌతముడు సమిధులను దర్భలను తీసుకుని ఆశ్రమానికి రానే వచ్చాడు. తన వేషంలో ఉన్న ఇంద్రుడిని చూచాడు. జరిగిన విషయం గ్రహించాడు. గౌతముని చూచిన ఇంద్రుని మొహం వెలవెలబోయింది. మునివేషంలో ఉన్న ఇంద్రుని చూచిన గౌతముడు ఇలా అన్నాడు: ఓ దుర్మతి, నేను ఆశ్రమంలో లేని సమయమున నా వేషము ధరించి నా ఆశ్రమంలో ప్రవేశించి నా భార్యతో సంగమించిన నీకు ఇదే నా శాపం. నీ వృషణములు కింద పడిపోవుగాక అని శపించాడు. గౌతముని శాపం ఫలించింది. ఇంద్రుని వృషణములు నేల మీద పడిపోయాయి. తరువాత గౌతముడు అహల్యని చూచాడు. తన భర్త ఇంద్రుని శమించడం చూచి గడగడా వణికిపోయింది. గౌతముడు తన భార్య అహల్యను చూచి ఇలా అన్నాడు: అహల్య, నీవు పాపం చేశావు. అందుకని నీవు ఇక్కడ అదృశ్య రూపంలో 1000 సంవత్సరాలు మట్టిలో దొర్లుతూ నిరాహారంగా కేవలం గాలిని ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఈ ఆశ్రమంలోనే పడుండు.
దశరథ కుమారుడైన శ్రీరాముడు ఈ ఆశ్రమంలో ప్రవేశించినప్పుడు నీకు శాప విముక్తి కాగలదు. నీవు రాముని పూజించి ఆయనకు ఆతిథ్యమిచ్చి శాప విమోచనము పొందిన తర్వాత నీలో ఉన్న మోహము నశించి పరిశుద్ధురాలువై నన్ను చేరగలవని పలికాడు. తరువాత గౌతముడు ఈ ఆశ్రమును విడిచి హిమవత్ పర్వతమునకు వెళ్ళిపోయాడు. గౌతముని శాపంతో ఇంద్రుని వృషణములు కింద పడిపోయాయి. దానికి ఇంద్రుడు ఎంతో చింతించాడు. తన దగ్గరికి వచ్చిన అగ్ని మొదలగు దేవతలతోనూ ఋషులతోనూ ఇలా అన్నాడు: నేను మీకోసం ఇదంతా చేశాను. గౌతమునికి కోపం తెప్పించి ఆయన తపస్సు భగ్నం చేశాను. ఆయన నాకు శాపం ఇచ్చేటట్లుగా చేసి ఆయన తపస్సు వృధా చేశాను. తద్వారా దేవకార్యము సాధించాను. తుదకు నా వృషణములు పోగొట్టుకున్నాను. నేను మీకోసం ఇదంతా చేశాను కాబట్టి మీరే నా వృషణములు మరల నాకు వచ్చేటట్టు చెయ్యాలన్నాడు దేవేంద్రుడు. దేవేంద్రుడి మాటలు విన్న అగ్ని మిగిలిన దేవతలందరూ కలిసి పితృదేవతల వద్దకు వెళ్ళారు. ఓ పితృదేవతలారా, మానవుడు యజ్ఞములు చేయనప్పుడు మేషములను అనగా మేకలు గొర్రెలను బలి ఇస్తారు. అందులో మేషము యొక్క వృషణములు మీకు హవిస్సుగా సమర్పిస్తారు. ఆ ప్రకారంగా యజ్ఞ సమయంలో మీకివ్వబడిన మేషము యొక్క వృషణములు మీరు వృషణములు లేని ఇంద్రునికి ఇవ్వండి అని అన్నాడు. అదే ప్రకారంగా పితృదేవతలు తమకు యజ్ఞములో అర్పించిన వృషణములు దేవేంద్రునికి ఇచ్చారు. మేషము యొక్క వృషణములను దేవేంద్రునికి అతికించారు. పితృదేవతలు తమకు యజ్ఞములో లభించిన వృషణములు దేవేంద్రునికి ఇచ్చారు కాబట్టి అప్పటి నుండి పితృదేవతలు వృషణములు లేని మేషములనే ఆహారంగా తీసుకుంటున్నారు. దేవేంద్రుడు మేషవృషణుడు అయ్యాడు. రామ, మనం ఇప్పుడు అహల్య ఉన్న ఆశ్రమంలో ప్రవేశించి ఆమెకు శాప విమోచనము కలిగిద్దామని అన్నాడు విశ్వామిత్రుడు. రామలక్ష్మణులతో కలిసి అహల్య ఉన్న ఆశ్రమంలోనికి ప్రవేశించాడు. రాముడు అహల్యను చూచాడు. అప్పటిదాకా గౌతముని శాప ప్రభావం వలన ఆమె ఎవరికీ కనపడటం లేదు. కేవలం రామునికి మాత్రమే కనబడింది. రాముని దర్శనంతో ఆమె శాపం అంతమయ్యింది. ఆమె అందరికీ కనపడింది. రామలక్ష్మణులు అహల్య పాదాలకు నమస్కరించారు. అహల్యకు గౌతముని మాటలు గుర్తుకు వచ్చాయి. రాముని గుర్తించింది. అహల్య రామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యములు ఇచ్చి సత్కరించింది. వారికి అతిథి మర్యాదలు చేసింది. ఈ అపూర్వ దృశ్యమును చూచి దేవతలు దుందుబులు మ్రోగించారు. అప్సరసలు నాట్యం చేశారు. దేవతలందరూ అహల్యను మెచ్చుకున్నారు. ఆ సమయంలో గౌతముడు కూడా అక్కడికి వచ్చాడు. శ్రీరామ దర్శనంతో పునీతమైన అహల్యను భార్యగా స్వీకరించాడు. అహల్య గౌతములు రాముని పూజించారు. రాముడు వారి పూజలు అందుకున్నాడు. గౌతముడు అహల్యతో కూడి తపస్సుకు వెళ్ళిపోయాడు. రాముడు లక్ష్మణుడితో సహా విశ్వామిత్రుని అనుసరించి మిథిలకు వెళ్ళాడు. జనకుడు చేయు యాగమునకు వచ్చిన ఆహుతులతో మిథిలా నగరము కిక్కిరిసిపోయింది. యాగమునకు వచ్చిన మునులకు వేసిన ఋషివాటికలతో మిథిలా నగరము నిండిపోయింది. అప్పుడు రాముడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు: మునీంద్ర, ఇక్కడంతా జనసమ్మర్ధముగా ఉంది. మనకు ఉండుటకు తగిన ప్రదేశము నిర్ణయింపుడని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు జనసమ్మర్ధము లేని ప్రదేశములో, జలము బాగా దొరికే ప్రదేశములో తమకు అతిథి గృహము ఏర్పాటు చేశాడు. ఇంతలో జనకునకు విశ్వామిత్రుడు యాగమునకు వచ్చాడన్న విషయం తెలిసింది. జనక మహారాజు తన పురోహితుడైన శతానందుని ఋత్విక్కులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రుడికి అర్ఘ్యపాద్యములు అర్పించి పూజించాడు. జనకుడు ఇచ్చిన ఆతిథ్యమును సంతోషంతో స్వీకరించాడు విశ్వామిత్రుడు. జనక మహారాజా, నువ్వు క్షేమమేనా? నీ రాజ్యంలో ప్రజలు క్షేమంగా ఉన్నారా? యజ్ఞములకు ఎట్టి అవాంతరము లేకుండా సక్రమంగా జరుగుతూ ఉందా అని అడిగాడు. తర్వాత విశ్వామిత్రుడు అక్కడికి వచ్చిన ఋత్విక్కులను, ఉపాధ్యాయులను, పురోహితులను ఉచిత రీతిన కుశల ప్రశ్నలు వేసి వారి క్షేమములు అడిగాడు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునికి నమస్కరించి ఆయనకు ఉచితాసనము సమర్పించాడు. విశ్వామిత్రుడు ఆసనం మీద కూర్చున్నాడు. తర్వాత ఋత్విక్కులు, పురోహితులు, మంత్రులు కూడా తమ తమ ఆసనముల మీద కూర్చున్నారు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, మహాత్ములు, పుణ్యాత్ములు అయిన మీరు ఈ యజ్ఞమునకు వచ్చి నన్ను ధన్యుణ్ణి చేశారు. తమరి దర్శన భాగ్యముతో నా యజ్ఞము సఫలమైనది. తమరి అనుగ్రహము నాకు పూర్తిగా లభించింది. యజ్ఞము సమాప్తమగుటకు ఇంకా 12 దినములు మిగిలి ఉన్నది. తరువాత వారి వారి హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలందరూ వస్తారని అన్నాడు. తరువాత జనకుని దృష్టి రామలక్ష్మణుల మీద పడింది. వారిని చూచి జనకుడు విశ్వామిత్రుని ఇలా అడిగాడు: ఈ రాకుమారులెవరు? వీరు మహాపరాక్రమవంతులు మాదిరి కనబడుతున్నారు. వీరి నేత్రములు పద్మపత్రముల మాదిరి ఉన్నవి. వీరు దేవతల మాదిరి ప్రకాశిస్తున్నారు.
వీరిరువురు ఒకే పోలికలతో ఉన్నారు. ఇప్పుడిప్పుడే యవ్వనంలో కడుగు పెడుతున్నారు. వీరు ధనుర్బాణాలు ఖడ్గములను ధరించి ఉన్నారు. వీరిని చూస్తుంటే సూర్యచంద్రులు ఒకేసారి ప్రకాశిస్తున్నట్టు ఉంది. వీరు ఏ దేశపు రాకుమారులు? మీ వెంట కాలినడకన వచ్చుటకు కారణమేమి? మా దేశమునకు ఏ పని మీద వచ్చారు? సెలవీయండని అడిగాడు వినయంగా. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో ఇలా అన్నాడు: జనక మహారాజా, వీరు క్షత్రియ కుమారులు. అయోధ్య నగరమునకు అధిపతి అయిన ఇక్ష్వాకు వంశమునకు చెందిన దశరథ మహారాజుకు పుత్రులు. నేను సిద్ధాశ్రమంలో ఒక యజ్ఞం తలపెట్టాను. ఆ యజ్ఞమును రాక్షసులు భగ్నం చేస్తున్నారు. అందుకని వీరిని వారి తండ్రి అనుమతితో యాగ సంరక్షణకు తీసుకుని వచ్చాను. వీరిరువురు రాక్షసులను సంహరించి యాగంను సంరక్షించారు. తరువాత అహల్య దర్శనము చేసుకుని గౌతమ మహామునిని కలుసుకుని అనంతరము మిథిలకు వచ్చారు. నీ వద్ద ఉన్న ధనస్సును చూడడానికి కుతూహలపడుతున్నారని విశ్వామిత్రుడు జనకునితో రామలక్ష్మణుల గురించి వివరంగా చెప్పాడు. జనకుని పక్కన ఉన్న శతానందుడు విశ్వామిత్రుని మాటలు విని పరమానంద భరితుడయ్యాడు. వెంటనే శతానందుడు విశ్వామిత్రుని చూచి సంభ్రమంతో ఇలా అన్నాడు: ఓ మహర్షి, శ్రీరాముడు మా తల్లి అహల్యను చూచాడా? నీవు రామునికి మా తల్లి అహల్యను చూపించావా? మా తల్లి అహల్య రామునికి అతిథి సత్కారములు చేసినదా? దైవము ప్రతికూలించటం వలన మా తల్లిగారికి జరిగిన దురదృష్టము గురించి వివరంగా చెప్పవా? రాముని అర్చించిన తర్వాత మా తల్లి అహల్య మా తండ్రి గౌతముని వద్దకు వెళ్ళినదా? మా తండ్రి గౌతముడు ఆమెను స్వీకరించాడా? నా తండ్రి అయిన గౌతముడు శ్రీరాముని పూజించాడా? అతిథి సత్కారములు చేశాడా? శ్రీరాముడు నా తండ్రిని ఆదరించాడా? గౌరవించాడా? మహాత్ముడైన నా తండ్రిని శ్రీరాముడు పూజించాడా అని శతానందుడు ఆతృతతో విశ్వామిత్రుని ప్రశ్నించాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు శతానందునితో ఇలా అన్నాడు: ఓ శతానంద, నేను చెప్పవలసిందంతా రామునికి చెప్పాను, చేయవలసిందంతా చేశాను. రేణుకాదేవి జమదగ్ని చేరినట్టు నీ తల్లి అహల్య నీ తండ్రి గౌతముని చేరినదని విశ్వామిత్రుడు శతానందునితో అన్నాడు. ఆ మాటలు విన్న శతానందుడు శ్రీరామునితో ఇలా అన్నాడు: శ్రీరామ, సకల మహిమాన్వితుడైన విశ్వామిత్రుని వెంట మా మిథిలకు వచ్చిన నీకు మా స్వాగతము. ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి. వీరి సాంగత్యముచే నీవు ధన్యుడువయ్యావు. విశ్వామిత్రుడు తన గురించి నీకు చెప్పి ఉండడు. ఆ మహానుభావుని గురించి నేను చెబుతాను విను. ఈ విశ్వామిత్రుడు జన్మతో క్షత్రియుడు, చక్రవర్తి, ధర్మవేత్త, సకల విద్యలను అభ్యసించాడు. శత్రువులను నిర్మూలించి ధర్మంగా రాజ్యపాలన చేశాడు. వీరి వంశము గురించి చెబుతాను విను. ప్రజాపతి పుత్రుడు కుశుడు. ఆ కుశుని కుమారుడు కుశనాభుడు. కుశనాభుని కుమారుడు గాధి. ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు. అందుకే ఈయనను గాధేయుడని కూడా అంటారు. ఈ విశ్వామిత్రుడు 1000 సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. ఒక అక్షోణి సైన్యముతో ఈ భూమి అంతా జయత్రయాత్ర చేశాడు. అందరు రాజులను ఓడించాడు. ఆ ప్రకారంగా నగరములు, అరణ్యములు, ఋషివాటికలు అన్నీ తిరుగుతూ వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు. వశిష్ఠుని ఆశ్రమము వన్యమృగములు, ఫలవృక్షములతో చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతో మంది దేవఋషులు, దేవతలు, బ్రహ్మర్షులు వశిష్ఠుని దర్శనార్థం ఆ ఆశ్రమానికి వచ్చి వెళుతూ ఉండేవారు. ఆ ఆశ్రమంలో ఉన్న వారికి ఈర్ష్య, ద్వేషములు, కోపతాపములు, అసూయ లేవు. వాలకిల్యులు, వైఖానసులు, ఋషులు జపములు, హోమములు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఫలములనే ఆహారము తీసుకుంటూ, కొంతమంది కేవలము నీరు తాగుతూ, మరికొంతమంది కేవలం గాలి పీలుస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ ఆశ్రమంలో ఎటు చూచిన పవిత్రత, ప్రశాంతత వెల్లివిరుస్తూ ఉండేవి. అటువంటి ప్రశాంత వాతావరణంలో ఉన్న వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు విశ్వామిత్ర మహారాజు. విశ్వామిత్రుడు వశిష్ఠుని చూచి వినయంగా నమస్కారం చేశాడు. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని సాదరంగా తన ఆశ్రమమునకు ఆహ్వానించాడు. అర్ఘ్యము, పాద్యము, ఉచితాసనము ఇచ్చి సత్కరించాడు. ఫలములను, కందమూలములను ఆహారంగా ఇచ్చాడు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఇలా అడిగాడు: ఓ మహర్షి, మీరు మీ శిష్యులు క్షేమమే కదా? మీ ఆశ్రమంలో అందరూ సుఖంగా ఉన్నారు కదా? మీ తపస్సు, అగ్నిహోత్రాలు నిర్విఘ్నంగా సాగుతున్నాయి కదా అని అడిగాడు. మహారాజా, తమ పాలనలో మేమందరూ సుఖంగానే ఉన్నాం. మీరెలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారా? మీరు ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నారు కదా? రాజధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు కదా? నీ రాజ్యములో నీ సేవకులు నీ మాట మారకుండా నిన్ను సేవిస్తున్నారు కదా? నీ పాలనలో వారందరూ సుఖంగా ఉన్నారు కదా? నీవు శత్రు సంహారం చేసి శాంతి స్థాపన చేశావు కదా? విశ్వామిత్ర, నీ సేనలు, నీ కోశాగారము,
నీ మిత్రులు నీ పుత్రులు అందరూ క్షేమమే కదా అని కుశల ప్రశ్నలు అడిగాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు అడిగిన దానికి, మహర్షి తమరి దయవలన అంతా సవ్యంగానే ఉంది, మేమందరం కుశలంగానే ఉన్నామని అన్నాడు విశ్వామిత్రుడు. తర్వాత వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఎన్నో విషయాలు పరస్పరం చర్చించుకున్నారు. అలా కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత వశిష్ఠుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు, మహారాజా, మీరు మీ పరివారము ఈ రోజుకు మా అతిథుల్ని సత్కరించడం మన సంప్రదాయం. అందువలన నీకును నీ పరివారమునకు నేను అతిథి సత్కారములు చేస్తాను, దయతో అంగీకరించండి అని అడిగాడు. వశిష్ఠ మహర్షి, మీరు మాకు మీ ఆశ్రమంలో దొరికే ఫలములను కందమూలములు ఇచ్చారు, మేము అంగీకరించాం, మీతో మనస్సు విప్పి మాట్లాడాం, అదే మాకు మీరిచ్చే ఆతిథ్యం, అతిథి సత్కారం. తమరి అనుజ్ఞ అయితే ఇంక మేము వెళ్ళొస్తామన్నాడు విశ్వామిత్రుడు. కానీ వశిష్ఠుడు ఒప్పుకోలేదు. తప్పకుండా తాను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించాలని బలవంతం చేశాడు. ఎట్టకేలకు విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు. వెంటనే వశిష్ఠుడు తన వద్ద ఉన్న కామధేనువును పిలిచాడు. కామధేనువా, ఈరోజు విశ్వామిత్రుడు తన పరివారముతో మన ఆశ్రమానికి వచ్చారు. వారికి మనము అతిథి సత్కారాలు చెయ్యాలి. దానికి తగిన ఏర్పాట్లు చెయ్యి. ఎవరికి ఏది ఇష్టమో దానిని వారికి అందేటట్టు ఏర్పాటు చెయ్యి. రకరకాల అన్నాలు, భక్ష్యాలు, లేహ్యాలు, చోష్యములు, పానీయాలు మొదలగు ఆహార పదార్థములు సమృద్ధిగా సమకూర్చు. ఎవ్వరికీ ఎట్టి లోపము రాకూడదు సుమా అని పలికాడు వశిష్ఠుడు. వశిష్ఠుడి ఆజ్ఞానుసారం కామధేను విశ్వామిత్రునికి అతని పరివారానికి షడ్రసోపేతమైన విందు భోజనాన్ని సమకూర్చింది. చెరుకు గడలు, తేనె, మద్యము, పానీయములు, రకరకాలైన భక్ష్యములు అడిగిన వారికి అడిగినట్టు అన్ని పదార్థాలు వడ్డించింది. అందరూ తృప్తిగా భోజనం చేశారు. వశిష్ఠుని ఆతిథ్యమునకు ఎంతో ఆనందించారు. విశ్వామిత్రుడు, అతని అంతఃపురకాంతలు, వారి వెంట వచ్చిన పురోహితులు, పరివారము అందరూ ఎంతో సంతోషించారు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నీ ఆతిథ్యానికి మేమందరం ఎంతో ఆనందించాం. తమరిని ఒకటి అడుగుతాను. నేను తమరికి 1,00,000 గోవుల్ని ఇస్తాను. ఈ కామధేనువుని నాకివ్వండి. ఈ కామధేనువు రత్నము వంటిది. ఇలాంటిది మా వంటి మహారాజుల వద్ద ఉండాలి. రాజ్యములో ఉన్న సంపద అంతా రాజు యొక్క అధీనం కదా, కాబట్టి ఈ కామధేనువు కూడా మా అధీనం. వెంటనే ఈ కామధేనువును మాకివ్వండి అని అడిగాడు. ఆ మాటకు వశిష్ఠుడు ఇలా బదులు చెప్పాడు, విశ్వామిత్ర, నీవు 100,000 ఆవుల్నిచ్చినను, వెండి బంగారము రాసులు ఇచ్చినను నా కామధేనువును నీకు ఇవ్వను. ఇది నా ప్రాణం, మా బంధము శాశ్వతము. నేను ప్రతిరోజు చేసే అగ్నిహోత్రమునకు కావలసిన పాలు, పెరుగు, నెయ్యి, నేను దేవతలకు అర్పించు హవిస్సులు ఈ కామధేనువు సమకూరుస్తుంది. ఈ కామధేనువు లేకపోతే నాకు రోజు గడవదు. అందుకని నేను ఈ కామధేనువును నీకు ఇవ్వలేనని చెప్పాడు వశిష్ఠుడు. అది కాదు మహర్షి, ఒక్క ఆవులే కాదు, బంగారంతో అలంకరింపబడిన 14,000 ఏనుగుల్ని నీకు కానుగ్గా ఇస్తాను. ఇంకా ఒక్కొక్క దానికి 4 తెల్లని ఉత్తమ అశ్వాలను కట్టిన 8 బంగారు రథాలు ఇస్తాను. అంతేకాదు 11,000 మంచి జాతి గుర్రములను కూడా ఇస్తాను. అంతెందుకు, నీకు 1,000,000 పాడి ఆవులను ఇస్తాను. ఈ కామధేను నాకు సరే, అదీ కాకపోతే నీకేం కావాలో కోరుకో, అవన్నీ ఇస్తాను. రత్నములా, బంగారమా, ఏం కావాలంటే అది కోరుకో, అవన్నీ ఇస్తాను. కానీ ఈ కామధేనువును మాత్రం నాకు ఇవ్వని అడిగాడు విశ్వామిత్రుడు. నీవు ఎన్ని ఇచ్చినను నేను మాత్రం ఈ కామధేనువును నీకు ఇవ్వను. ఎందుకంటే నాకు ఈ కామధేనువే బంగారము, రత్నములు, ధనము, సర్వస్వము, నా జీవితం. ఇదే నాకు అన్ని యజ్ఞములు, యాగములు, దక్షిణలు, అన్ని రకములైన క్రియలు. నేను చేసే అన్ని యజ్ఞాలకు, యాగాలకు, క్రియలకు ఇదే మూలం. అందుచేత ఎత్తి పరిస్థితుల్లోనూ నేను నా కామధేనువును నీకు ఇవ్వను అని చెప్పాడు వశిష్ఠుడు. అలా వశిష్ఠుడు కామధేనువుని ఇవ్వడానికి ఎంతకీ ఒప్పుకోలేదు. అందుకని విశ్వామిత్రుడు తన పరివారంతో ఆ కామధేనువును బలవంతంగా లాక్కుని పోతున్నాడు. ఈ దుశ్చర్యకు ఆ కామధేనువు దీనంగా ఏడ్చింది. తనలో తాను ఇలా అనుకుంది, ఇదేమిటి, ఈ రాజు నన్ను బలవంతంగా లాక్కొని పోతున్నాడు. ఇంతకాలము నేను వశిష్ఠుని వద్ద ఉన్నాను కదా, వశిష్ఠుడు నన్ను విడిచిపెట్టినాడా? లేకపోతే ఈ మహారాజు నన్ను ఇలా ఎందుకు బలవంతంగా తీసుకుని పోతాడు? ఈ మహర్షికి నేను ఏం అపకారం చేశాను? ఇంతకాలం మహర్షికి ఇష్టమైన పనులే చేశాను కదా. ఈరోజు కూడా వశిష్ఠుని ఆదేశానుసారము ఈ మహారాజుకు విందు భోజనం సమకూర్చాను కదా. మరి ఎందుకు నన్ను వదిలివేశాడు? ఆయననే అడుగుతానని తనలో తాను అనుకుంది. వెంటనే ఒక్కసారి ఊహంకరించింది. తనను పట్టుకున్న భటులను విదిల్చి కొట్టింది.
పరుగు పరుగున వశిష్ఠుని వద్దకు వెళ్ళింది. ఏడుస్తూ వశిష్ఠునితో ఇలా పలికింది: ఓ బ్రహ్మర్షి, దుర్మార్గులైన రాజభటులను నన్ను నీ వద్ద నుండి లాక్కుని పోతున్నారు. నన్ను వారికి ఇచ్చేశావా? నేను ఏ అపరాధం చేశానని నన్ను వాళ్ళకి ఇచ్చావని అడిగింది కామధేను. ఆ మాటలు విన్న వశిష్ఠుని హృదయం తల్లడిల్లిపోయింది. తాను కూడా దుఃఖించాడు. ఆ కామధేనువుతో వశిష్ఠుడు ఇలా అన్నాడు: ఓ కామధేనువా, నేను నిన్ను విడవలేదు. నువ్వు ఏ అపరాధమూ చెయ్యలేదు. నువ్వు నాకు ఏ అపకారమూ చేయలేదు. బలవంతుడైన ఆ రాజు నిన్ను బలవంతంగా నా వద్ద నుండి తీసుకుని పోతున్నాడు. నా వంటి వాడు బలవంతుడైన ఆ రాజుతో ఎలా పోరాడగలడు? అతడు ఈ ప్రాంతమునకు రాజు, పరాక్రమవంతుడైన క్షత్రియుడు. ఆయన వద్ద అశ్వములు, ఏనుగులు, సైన్యము ఉన్నాయి. దాదాపు ఆ రాజు వద్ద ఒక అక్షోణి సైన్యం ఉంది. కాబట్టి అతడు నాకంటే ఎంతో బలవంతుడు. ఆయనను నేను ఎలా ఎదుర్కొనను? నన్ను ఎలా రక్షించుకోనన్నాడు వశిష్ఠుడు. ఓ బ్రహ్మర్షి, విశ్వామిత్రునిది క్షత్రియ బలము. నీకు ఉన్న బ్రహ్మబలమునకు అది సాటి రాదు. అతనికన్నా నీవే బలవంతుడివి. నీ తేజస్సు ముందర ఆ రాజుల క్షణకాలము కూడా నిలవలేడు. ఓ మహర్షి, నీ బ్రహ్మబలంతో నన్ను ఆజ్ఞాపించు. అతని సైన్యమును సర్వనాశనం చేస్తానని పలికింది కామధేను. వెంటనే వశిష్ఠుడు పైకి లేచాడు. ఓ కామధేనువు, నీవు ఆ రాజుకు దీటైన సైన్యమును సృష్టించని ఆజ్ఞాపించాడు. మహారుషి ఆజ్ఞ మేరకు కామధేను ఒక్కసారి అంబా అని ఓంకరించింది. ఆ హోంకారము నుండి అపారమైన సేనలను సృష్టింపబడ్డాయి. ఆ సేనలు విశ్వామిత్రుని సేనల మీద పడి వారిని ఓడించాయి, తరిమి కొట్టాయి. తన కళ్ళెదుటే తన సైన్యము నాశనం కావడం చూచాడు విశ్వామిత్రుడు. తానే స్వయంగా రథం ఎక్కాడు. కామధేనువు సృష్టించిన సేనలను ఎదుర్కొన్నాడు. ఆ సేనలను నాశనం చేశాడు. ఇది చూచింది కామధేనువు. కోపంతో ఊగిపోయింది. మరలా అపారమైన సేనలను సృష్టించింది. ఆ సేనలు విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేశాయి. అది చూచి విశ్వామిత్రుడు దివ్యాస్త్రాలను ప్రయోగించి కామధేనువు సృష్టించిన సేనలను చెల్లాచెదురు చేశాడు. కామధేనువు సృష్టించిన సేనలను విశ్వామిత్రుని పరాక్రమముకు చెల్లాచెదురు కావడం చూచాడు వశిష్ఠుడు. ఓ కామధేనవా, ఇంకా సేనలను సృష్టించని ఆదేశించాడు వశిష్ఠుడు. మరల కామధేనువు అంబా అని అరిచింది. ఆ అంబారావం నుండి సూర్య తేజస్సుతో సమానమైన కాంబోజ వీరులు పుట్టారు. ఆవు పొదుగు నుండి ఆయుధములు ఉద్భవించాయి. ఆవు కాళ్ల నుండి ప్లవులనే సేనలు, యోను నుండి యవనులు, గోమయము నుండి శకులు, ఆవు రోమకోపముల నుండి మ్లేచ్చులు పుట్టారు. వారందరూ ఒక్కమ్మడిగా విజృంభించి విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేశారు. తమ సేనల నాశనం కావడం చూచారు విశ్వామిత్రుని 100 కుమారులు. వారందరూ ఒక్కమ్మడిగా వశిష్ఠుడి మీదకు దుమికారు. వశిష్ఠుడు తన తపశక్తితో వారినందరినీ తుదముట్టించాడు. తన కుమారులు సైన్యము నాశనం కావడం కళ్ళారా చూచాడు విశ్వామిత్రుడు. చాలా చేపు చింతించాడు, సిగ్గుపడ్డాడు. విశ్వామిత్రుని శౌర్యము, సాహసము, పరాక్రమము ఎందుకు పనికి రాకుండా పోయాయి. కొడుకులను పోగొట్టుకున్న విశ్వామిత్రుడు రెక్కలు తెగిన పక్షి మాదిరి మిగిలిపోయాడు. తుదకు ఒక కుమారుడు బతికి ఉన్నాడని తెలుసుకున్నాడు. వెంటనే ఆ కుమారునికి రాజ్యాభిషేకం చేశాడు. విశ్వామిత్రుడు సన్యసించి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు హిమాలయ పర్వతముల మీద ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి. విశ్వామిత్రుని తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ రాజా, నీవు ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు? నీకు ఏం కావాలో కోరుకో అని అడిగాడు. మహాదేవ, తమరు నా యందు దయుంచి ధనుర్వేదము అందలి రహస్యములను సాంగోపాంగముగా ఉపదేశించండి. దేవతలకు, దానవులకు, మహర్షులకు, యక్ష, రాక్షస, కందర్వ, కిన్నెర, కింపురుషులకు తెలిసిన అన్ని అస్త్ర విద్యలను నాకు ఉపదేశించండి. ఆ విధంగా నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని కోరికకు నవ్వి, నీవు కోరిన విద్యలన్నీ నీకు ప్రసాదించానని వరమిచ్చాడు మహాశివుడు. మహాశివుడు అంతర్ధానమయ్యాడు. విశ్వామిత్రుడు అజేయుడయ్యాడు. వెంటనే వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. అతని ఆశ్రమమును సర్వనాశనం చేశాడు. అహంకారంతో అట్టహాసం చేశాడు. ఆశ్రమంలోని మునులు అందరూ తలా ఒక్క దిక్కుగా పారిపోయారు. పక్షులు, జంతువులు కొన్ని చనిపోగా మరికొన్ని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయి. భయపడకండి, నేను విశ్వామిత్రుని ఎదిరిస్తాను, మిమ్మల్ని రక్షిస్తానని వశిష్ఠుడు అరుస్తున్నాడు. కానీ ఎవ్వరూ అతని మాట వినలేదు. అందరూ పారిపోయారు. వశిష్ఠుని ఆశ్రమం అంతా శ్మశానం మాదిరి అయిపోయింది. విశ్వామిత్రుడు చేసిన మారణకాండ చూచి వశిష్ఠుడు అతనితో ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర, నేను ఎంతో కాలంగా పెంచి పోషించిన జీవజాలమును, వృద్ధి చేసిన ఆశ్రమమును క్షణకాలంలో నాశనం చేశావు. నీకు భవిష్యత్తు లేదు.
నిన్ను నాశనం చేస్తానని తన దండమును చేతిలోకి తీసుకుని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు. రెండో యమదండం మాదిరి ప్రకాశిస్తున్న తన బ్రహ్మదండం పట్టుకుని, ఓ దుష్టుడా, నా బ్రహ్మ తేజస్సు ముందర నీ క్షత్రియ బలము, అస్త్రశస్త్రములు క్షణకాలము కూడా నిలువలేవు. నీ అస్త్రశస్త్రములను సర్వనాశనం చేస్తానని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు. విశ్వామిత్రుని వశిష్ఠుడిని లెక్క చేయలేదు. వశిష్ఠుడి మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. వశిష్ఠుని బ్రహ్మదండం ముందు ఆ అగ్నేయాస్త్రము నీటి ముందు అగ్ని మాదిరి శాంతించింది, వెనక్కి తిరిగిపోయింది. తర్వాత విశ్వామిత్రుడు తాన మహాశివుని వల్ల పొందిన వారుణాస్త్రము, రుద్రాస్త్రము, ఇంద్రాస్త్రము, పాశుపతాస్త్రము, ఇషిగాస్త్రము, మానవాస్త్రము, మోహనాస్త్రము, గంధర్వాస్త్రము, స్వప్నాస్త్రము, జృంభణాస్త్రము, మాదనాస్త్రము, సంతాపనాస్త్రము, విలాపనాస్త్రము, శోషణాస్త్రము, ధారణాస్త్రము, వజ్రాస్త్రము, బ్రహ్మపాశము, వరుణపాశము, పైనాక, దైతాస్త్రములు, శుష్కము, అర్ద్రము, దారుణము మొదలగు అస్త్రములు, దండము, పైశాచము, క్రౌంచము అనే అస్త్రములు, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణు చక్రములను, వాయువ్యాస్త్రమును, మదనాస్త్రము, హైశిరోస్త్రము, కంకాళము, ముసలము అనే ఆయుధములను, విద్యాధరము అనే మహాస్త్రమును, కాలాస్త్రమును, త్రిశూలము, కపాలాస్త్రము, కంకణాస్త్రము మొదలగు చిత్ర విచిత్ర అస్త్రములను వశిష్ఠుని మీద ప్రయోగించాడు. విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆ అస్త్రములన్నింటినీ వశిష్ఠుని బ్రహ్మదండము అవలీలగా మింగేసింది. ఇంకా విశ్వామిత్రుని వద్ద మిగిలింది బ్రహ్మాస్త్రము. దానిని కూడా వశిష్ఠుడి మీద ప్రయోగించాడు విశ్వామిత్రుడు. ఆ బ్రహ్మాస్త్రము వినాశనాన్ని సృష్టించింది. లోకములన్నీ ఆ బ్రహ్మాస్త్ర శక్తికి మండిపోతున్నాయి. ముల్లోకములు తల్లడిల్లిపోతున్నాయి. దేవతలు, గంధర్వులు అందరూ వశిష్ఠుని వద్దకు వెళ్లారు. బ్రహ్మాస్త్రమును శాంతింపచేయమని ప్రార్థించారు. బ్రహ్మ తేజస్సు వెదజల్లుతున్న వశిష్ఠుని బ్రహ్మదండము విశ్వామిత్రుడికి ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును కూడా మింగేసింది. లోకాలు శాంతించాయి. ఆ సమయంలో వశిష్ఠుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. వశిష్ఠుని దేహం నుండి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. వశిష్ఠుని చేతిలోని బ్రహ్మదండము యమదండం మాదిరి ప్రజ్వరిల్లుతూ ఉంది. అప్పుడు దేవతలందరూ వశిష్ఠుని ఇలా ప్రార్థించారు: ఓ మహర్షి, నీ బ్రహ్మ తేజస్సు అమోఘమైనది. బ్రహ్మాస్త్రము తేజస్సును నీ బ్రహ్మ తేజస్సుతో ఐక్యం చేసుకో. నువ్వు శాంతించు. నీ దండమును శాంతింపచేయి అని ప్రార్థించారు. దేవతల ప్రార్థనను మన్నించిన వశిష్ఠుడు శాంతించాడు. బ్రహ్మాస్త్రము వశిష్ఠుని బ్రహ్మ తేజస్సుతో లీనమైపోయింది. ఇంత చేసిన విశ్వామిత్రునికి భంగపాటు మిగిలింది. అవమాన భారంతో కుంగిపోయాడు. క్షాత్రము కన్నా బ్రహ్మ తేజస్సు గొప్పదని తెలుసుకున్నాడు. ఆహా, ఏమి ఆశ్చర్యము! వశిష్ఠుని బ్రహ్మ తేజస్సు ముందు నా అస్త్రశస్త్రములన్నీ వృధా అయిపోయాయి. ఆయన బ్రహ్మదండము నా అస్త్రములన్నీ మింగేసింది. కాబట్టి క్షాత్రము నిరుపయోగము. బ్రహ్మతేజము కొరకు ప్రయత్నం చేస్తాను. మనస్సును, ఇంద్రియములను నిగ్రహిస్తాను. బ్రాహ్మణత్వమును సిద్ధించడం కొరకు తీవ్రమైన తపస్సు చేస్తానని అనుకున్నాడు విశ్వామిత్రుడు.